హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ వరించావననిలా 17వ భాగాన్ని వినేద్దాం. దేదీప్య బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే చూస్తూ ఉండిపోయింది. సాగర్ ఆశ్చర్యంగా అలాగే చూస్తుండిపోయాడు. ఇంతలో మైకేల్ మాటలతో అందరూ అటుపక్కగా వెళ్లారు. గోవా బీచ్లో డ్రెస్ వేసుకున్నట్టు లూజ్ పూల షర్ట్, చిన్న 3/4 ప్యాంట్ వేసుకుని హుషారుగా మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాడు మైకేల్. డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మన ఈ ఫ్యాషన్ అండ్ ద సిటీ వచ్చి 20 ఏళ్ళు దాటింది. 21 సంవత్సరంలో అడుగు పెట్టినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఈ విజయం వెనకాల మీ అందరి కృషి ఉంది. లేకపోతే నెంబర్ 1గా ఈ ఇండియాలోనే ఎదుగుతున్న మన కంపెనీని ఎలా కాంపిటేటర్స్తో పోటీగా నిలదొక్కుని ఉన్నాం, అదంతా మీ కృషియే అంటూ హుషారుగా మాట్లాడుతున్నాడు. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొడుతున్నాడన్న మాటే కానీ రామ్ మనసు మటుకు వద్దనుకున్న ఆ చూపు, ఆ సూటిగా చూసిన ఆ సంధ్య తెగ గుర్తు వచ్చేస్తుంది. ఎందుకు ఆ అమ్మాయి అంతలా రియాక్ట్ అయింది? అసలు ఆ చూపేంటి? 100 అర్థాలు వచ్చేలా. కానీ ఆ చూపులో ఏముందో సరిగ్గా తెలియడం లేదు. కానీ ఏదో చెప్పుకోలేని బాధ ఉంది. ఏంటది అంటూ పరిపరి విధాల ఆలోచిస్తున్న రామ్కి సాగర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. బ్రో, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అంటూ ఆశ్చర్యంగా అన్నాడు. ఏం లేదు అన్నట్టు తలూపి చిన్నగా నవ్వాడు రామ్. ఇంతలో మైకేల్ గట్టిగా మైక్లో ఇట్స్ టైమ్ టు హ్యావ్ పార్టీ, మ్యూజిక్ ఆన్ అంటూ అక్కడే చిన్నగా కాళ్ళు కదిపాడు. అందరూ ఎవరికి వాళ్ళు డాన్సులతో చిన్నగా కాళ్ళు కదిపారు. పాటని అనుసరిస్తూ దూరంగా నిల్చొని ఈ వింత ప్రపంచాన్ని చూస్తున్న రామ్ జ్యూస్ తాగుతూ మ్యూజిక్ వింటూ ఉన్నాడు. ఇంతలో దేదీప్య రామ్ దగ్గరికి వస్తూ, అరే మీరేంటి గోడకు కొట్టిన బంతిలాగా ఇక్కడే ఉండిపోయారు? ప్లీజ్ కమ్ అండ్ షూక్ యువర్ లెగ్ విత్ అస్ అంటూ బ్రతిమలాడింది. రామ్ మొహమాట పడుతూ అందరి మధ్యలోకి వచ్చాడు. ఎలా డ్యాన్స్ వేయాలో తెలియలేదు. ఏమని కాళ్ళు కడుపుతాడు? ప్రవీణ్ కోసం చుట్టూతో చూస్తాడు. అప్పటికే ఫుల్లుగా తాగేసి ఇంకో పెగ్గు కోసం ఎదురు చూస్తున్నాడు. రామ్ చిన్నగా నిట్టూర్చి ఏదో 2 స్టెప్పులు వేశాడు. ఇంతలో మైకేల్ మళ్ళీ మైక్ పట్టుకొని, మై డియర్ క్రూక్స్, ఇప్పటి వరకు మీరు డ్యాన్స్ చేసిన చాలు అంటూ అరిచాడు. అందరూ తమ నెత్తిన పిడుగు పడ్డట్టు అలాగే బీతిల్లిపోయి చూశారు. మైకేల్ అందరి వైపు ఒకసారి చూస్తూ పెద్దగా నవ్వేస్తూ, ఆహా, ఈ చల్లని వేళల్లో ఎప్పుడూ ఒకరే డ్యాన్స్ చేస్తారా? హాయిగా పార్ట్నర్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ అందరి వైపు చూశాడు హుషారుగా. అందరూ సంతోషంగా హుర్రే అంటూ గాలిలో ఎగిరి గంతేసినంత పనిచేశారు. దూరం నుంచి సంధ్య రామ్ వంకే చూసింది. చిన్నగా నవ్వుకుంది. రామ్ పార్ట్నర్ డ్యాన్స్ అనగానే బాబోయ్ అనుకొని వెళ్ళిపోతుంటే దేదీప్య పట్టేసుకుంది. అరే మళ్ళీ ఎక్కడికి అంటూ, నా వల్ల కాదు అంటూ రామ్ చెప్పాడు. అయినా దేదీప్య పట్టు వదలకుండా రామ్ చేతిని పట్టుకుంది. అప్పటి వరకు చిన్నగా మొహంలో నవ్వు తాండవించిన సంధ్యకి మళ్ళీ దేదీప్య రామ్ చేయి పట్టుకునేసరికి ఇదంతా తన వల్ల కాదని బాధ అనిపించి వెళ్ళిపోబోతుంటే ఇంతలో అటుపక్కగా సంధ్య వెళ్ళడం దేదీప్య చూసి, హే సంధ్య ఆగు అంటూ అటుపక్కగా పరిగెత్తింది. రామ్ బ్రతుకు జీవుడా అని అనుకుంటూ పక్కకు తప్పుకున్నాడు. సంధ్య బాధగా వెళ్ళిపోతుంటే దేదీప్య ఈసారి కోపంగా వెనకాల నుంచి అనింది, శాండీ వెయిట్ అంటూ. ఏంటి అసలు నువ్వు? ఇందాక నుంచి చూస్తున్నాను, మాకు తెలియద్దు అని కళ్ళనీళ్ళు మింగుతున్నావు, చెప్పాలంటే ఏడుస్తున్నావు, అవునా అంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టి అడిగింది. సంధ్య మౌనంగా ఉండిపోయింది. సంధ్య మౌనానికి దేదీప్యకి చిరాకు పుట్టింది. బేబీ టెల్, ఏమైంది, నాకు చెప్పవా అంటూ అనునయంగా అడిగింది. సంధ్య కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ, మీరందరూ సంతోషంగా ఉన్నారు కదా, ఇంకా నేనెందుకు అంది. దేదీప్య ఆశ్చర్యంగా, కమాన్ శాండీ, ఇది అందరి పార్టీ, మన ఒక్కరిది కాదు కదా, ఓకే? రామ్ వైపు చూస్తూ, పాపం ఇందాక నుంచి రామ్ ఒక్కడే ఉన్నాడు, నువ్వు కంపెనీ ఇస్తావేమని తెగ ఎదురు చూస్తాను, కానీ నువ్వేమో తప్పు చేసిన దానిలో ఒకటే పరిగెత్తుతున్నావు. సరిపోని ఇప్పటికైనా నువ్వు కంపెనీ ఇవ్వచ్చు కదా, అసలే నిన్నంతా భారీ యాక్సిడెంట్ నుంచి నిన్ను కాపాడాడు కదా, థ్యాంక్స్ చెప్పి కాసేపు మాట్లాడు. అసలేమీ చెప్పకుండా అలాగే వచ్చేసాం, ఇలాగేనా మనం చేసేది అంటూ ప్రేమగా అడిగింది. సంధ్య చివ్వున తలెత్తుతూ, నువ్వు ఉన్నావు కదా కంపెనీ ఇవ్వడానికి అంది. ఇంకా నేనెందుకు అంటూ బాధపడిన కోపంతో అంది. అయ్యో అది పార్ట్నర్ డ్యాన్స్ ముద్దు అంటూ చిన్నగా సంధ్య తలపైన కొట్టింది. అయితే అంటూ కోపంగా చూస్తుంది. దేదీప్య చిన్నగా నిట్టూరుస్తూ, ఓ నీకెలా చెప్పాలి, కపుల్ డ్యాన్స్ ఎవరైనా బ్రదర్తో ఆడుతారా? ఆ చివరి మాటకి సంధ్య ఒక్కసారిగా తలెత్తి దేదీప్య వైపు మెరిసే కళ్ళతో చూసింది. మళ్ళీ చెప్పు అంటూ దేదీప్య భుజంపై పట్టుకుని అడిగింది.
అయ్యో మొద్దు, కపుల్ డ్యాన్స్ ఎవరైనా బ్రదర్తో ఆడుతారా? పాపం ఒక్కడే ఉన్నాడు అంటూ బ్రతిమలాడింది. సంధ్య సంతోషంగా అంటే రా రా రామ్ నీకు దేదీప్య మామూలుగా హా అవును, రామ్ నాకు బ్రదర్ లాంటివాడు అంది. నాకు అన్నయ్య లేరుగా, అందుకే రామ్ని చూడగానే అలా అనిపించింది అంటూ ఇంకా దేదీప్య ఏదో చెబుతూ ఉంది. సంధ్య అదేమీ వినిలో స్థితిలే లేదు. ఒక్క ఉదుటిన దేదీప్యాన్ని హత్తుకొని థ్యాంక్స్ అలాట్ అంటూ రామ్ వైపే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సంధ్యలో వచ్చే ఈ పెను మార్పుకి దేదీప్య అలా చూస్తూ ఉండిపోయింది ఆశ్చర్యంగా. సంధ్య అలా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి దూరం నుంచి సాగర్ కూడా ఆశ్చర్యంగా చూశాడు. దేదీప్యకి ఏదో అనుమానం గోచరించి అలాగే చూస్తుండిపోయింది. సంధ్య సరాసరి రామ్ పక్కకెళ్ళి హుషారుగా, ఏమోయ్ ఆర్కిటెక్ట్ గారు, అలాగే ఉండిపోయారేంటి? కాస్త మా మైకేల్ చెప్పినట్టు డ్యాన్స్ ఏదో వేసేయచ్చు కదా అంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడిగింది. ఇప్పటి వరకు చిరుబురులాడిన శాండీ పాప ఇలా వయ్యారంగా తనతో మాట్లాడుతుంటే రామ్కి అయోమయంగా అనిపించింది. రామ్ మొహం మీద చిటికలు వేస్తూ, హలో హీరో, ఏంటి డ్యూయట్ సాంగ్ వేసుకుంటున్నావా అమ్మాయి లేకుండానే అంటూ చిలిపిగా అడిగింది. సంధ్య ప్రవర్తనతో రామ్కి భయమేసి పక్కకి తప్పుకోబోయాడు. సాగర్ అడ్డంగా వచ్చి, బాస్ ఎక్కడికి, డ్యాన్స్ వేయచ్చు కదా, మా శాండీ పాపకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, కావాలంటే నువ్వు నేర్చుకో అంటూ ఓరగా సంధ్య వంక చూసి కన్ను కొట్టాడు. సంధ్య చిన్నగా నవ్వుతూ ఓకే అంది. రామ్ సాగర్కి నమస్కారం పెడుతూ, బాబు నా వల్ల కాదు ఈ కపుల్ డ్యాన్స్ అన్నాడు. ఇంటికి లేట్ అవుతుంది, నేను వెళ్ళొస్తాను అంటూ పక్కకు తప్పుకున్నాడు. రామ్ వెళ్ళిపోగానే సంధ్యకి దుఃఖం ముంచుకొచ్చింది. అది గమనించిన సాగర్ సంధ్య దగ్గరికి వస్తూ, బేబీ ప్లీజ్ ఏడవకు అంటూ కన్నీళ్లను తుడిచాడు. సంధ్య సాగర్ని పట్టుకుని ఏడ్చింది. చూడు సాగర్, నీ ఫ్రెండు డ్యాన్స్ ఆడమంటే వెళ్ళిపోయాడు అని సాగర్ గుండె మీద పడి ఏడ్చింది చిన్నపిల్లలాగా. సాగర్ సంధ్య తలని నిమురుతూ, నో నో క్రై బేబీ, నేను అడుగుతాను కదా రామ్ని, ఓకేనా? ఆ మాటకి సంధ్య అహం దెబ్బతిని, ఏమొద్దు సాగర్, ఈకో ఎక్కువ ఆ విభూతిగాడికి అంటూ కక్షగా అనింది. సాగర్ ఏదో చెప్పబోతూ ఒక క్షణం ఆగిపోయాడు అటుపక్కకు చూసి. సాగర్ ఎందుకు ఆగిపోయాడో తెలియక తాను కూడా అటుపక్క చూసిన సంధ్య ఒక దెబ్బకి భయంతో ఒక అడుగు వెనకాలకి వేసింది, ఒక గుటక వేసింది. రామ్ తన వైపే కోపంగా చూస్తూ, అమ్మా తల్లి, నీకు నోరు ఎప్పుడూ అలా ఆడుతూ ఉండాలా ఏంటి? ఇందాకటి వరకు నన్నే తిట్టావు, ఇప్పుడేమో మళ్ళీ ఎవరినో తిట్టడానికి మొదలుపెట్టావా? ఇంతకీ ఎవరు అదృష్టవంతుడు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. సంధ్య అమాయకంగా మొహం పెట్టి తన చూపుడు వేలని రామ్ వైపు చూపించింది. అది చూసిన రామ్ అవాక్కయ్యాడు. సాగర్ తల పట్టుకున్నాడు. రామ్ కోపంగా నేలపైన పడద్ది తీసుకుని వెళ్ళబోతుంటే సాగర్ ఆపేశాడు. హే రామ్, మళ్ళీ వెనకాలకు వచ్చావేంటి, ఏమైంది అంటూ ఒకంత ఆత్రంగా భయంగా అడిగాడు. తన చేతిలో ఉన్న బైక్ కీస్ చూపించాడు. ఇవి మర్చిపోయి వెళ్ళాను, అందుకే మళ్ళీ వెనకాలకు వచ్చాను, అంతేకాని నీతో తైతక్కలాడ్డానికి కాదు అంటూ విసురుగా వెళ్ళాడు. తనకి తెలియకుండానే సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. డూ యూ లవ్ హిమ్ అన్న మాటకి చటుక్కున్న తలెత్తి చూసింది సంధ్య. సాగర్ తన వైపే ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. సంధ్య ఏమీ చెప్పగా కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సాగర్ చిన్నగా నవ్వాడు సంధ్య వెళ్తున్న వైపే చూస్తూ. బైక్ కీస్ తీసుకుని ముందుకెళ్తున్న రామ్కి మైకేల్ తూలుతూ తన వైపుకొచ్చాడు. హే యూ రామ్, ఏంటి అంటూ ఎక్కిళ్ళి వస్తూ, మీరెక్కడికి అని ఎక్కడికి వెళ్తున్నావు? పార్టీ మీకోసం అరేంజ్ చేశాను అన్నాడు. గో అండ్ ఎంజాయ్ పార్టీ మ్యాన్ అంటూ మత్తు భాషలో మాట్లాడుతున్నాడు. ఆ వాసనకి రామ్ కడుపులో దేవినట్టయింది. అయినా పైకి నవ్వు పులుముకొని, పర్వాలేదు మైకేల్, ఈ కల్చర్ కొత్త నాకు, కాబట్టి ఏదో మీరు పిలిచారు కదా అని వచ్చాను, లేదంటే నాకు ఇవన్నీ నచ్చవు అంటూ మొహమాటంగా అన్నాడు. గ్లాస్లో ఉన్న ఆఖరి వైన్ చుక్కని చప్పరిస్తూ, ఓ నాన్ సెన్స్, అలవాటు లేకపోతే నీకు ఈ కల్చర్ నేను నేర్పిస్తా, అంతేగాని ఈ కబుర్లు నాకు చెప్పకు అంటూ రామ్ చేయి పట్టుకుని గ్లాస్ వంక చూశాడు. ఖాళీ గ్లాస్ వెక్కిరించేసరికి మైకేల్ కోపం నసాలని కంటింది. దెబ్బకి కోపంతో ఊగిపోతూ, ఏ బేరర్, నా గ్లాస్లో వైన్ అయిపోయింది, నువ్వు నాకు పోయకుండా అక్కడేం చేస్తున్నావు అంటూ తూలుతూ అరుస్తున్నాడు. రామ్కి విసుగ్గా అనిపించింది మైకేల్ వింత చేష్టలకి. పొట్ట పగిలేలా తాగడం, పైగా అయిపోయిందని అరవడం, ఏంటో వీళ్ళ కల్చర్, పైగా నాకు నేర్పిస్తాడట. ఎప్పటికీ ఈ రామ్ అలాంటి వాటి జోలికి వెళ్ళడు అని మనసులో అనుకున్నాడు. ఆ బేరర్ రాకపోవడం మైకేల్ కోపానికి ఆజ్యం పోసినట్టయింది. తూలిపోతూ నడుస్తూ రామ్ చేతిని అలాగే పట్టుకుని ముందుకు కదిలాడు. రామ్ తన చేతిని విడిపిద్దామంటే బలంగా పట్టేసుకున్నాడు.
అయినా కోపంగా ముందు కదులుతున్నాడు. రామ్ కూడా దిక్కుతోచుగా అలాగే వెనకాలకి వెళ్తున్నాడు. ఆ హడావుడి మధ్యలో ఒక టేబుల్ తన్నేశాడు కూడా. రామ్కి అసహనం పెరిగిపోతుంది. ఇంతలో ఒక టేబుల్ దగ్గర వైన్ బాటిల్ కనిపించేసరికి అప్పటి వరకు అపర రుద్రులాగా చల్లరేగిపోయిన మైకేల్ ఒక్క దెబ్బకి చిన్నపిల్లాడు వలె రామ్ చెయ్యి ఒక్క పెట్టిన వదిలేసి బాటిల్ని పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి ఒక్క దెబ్బకి తూలుతూ కొంచెం వెనకాలకి పడ్డాడు రామ్. భయంగా వెనకాల తగిలిన వైపే చూస్తాడు. అబ్బాయిలైతే తగిలితే ఇప్పుడు పర్వాలేదు, మత్తులో ఉంటారు కాబట్టి. అదే అమ్మాయిలైతే అమ్మ బాబోయ్ చచ్చాను పో అని అనుకుని గుట్టుకలు వేసి వెనకాలకి తిరిగాడు భయంగా. అనుకున్నట్టే అమ్మాయే చచ్చాను పో అని అనుకుని సారీ మేడం అన్నాడు వినయంగా. డ్రింక్ పడి తన డ్రెస్ని నాశనం చేసిన ఆ వ్యక్తిని చంపేద్దామనుకున్న కోపంతో వెనకాలకి తిరిగిన సంధ్యకి రామ్ తన వైపే వేడుకోలుగా చూడడం ఒకంత సంబరాశ్చర్యాలతో చూసింది. అప్పటి వరకున్న కోపం రామ్ని చూడగానే పటాపంచలైంది సంధ్యకి. రామ్ సంధ్య వైపు చూసి ఆశ్చర్యంగా, ఓ నువ్వా తల్లి? తన తప్పు గుర్తుకొచ్చి అయినా సారీ అన్నాడు. కావాలని కాదు, మీ మైకేల్ వలనే ఇదంతా జరిగింది అంటూ జరిగింది చెప్పాడు. నటాషా సంధ్య డ్రెస్ వైపే చూస్తూ, శాండీ నీ డ్రెస్ స్పాయిల్ అయింది బేబీ అంటూ కీచుగా అరిచింది. అప్పుడు చూశాడు సంధ్య డ్రెస్ వైపు. రామ్ ఒకంత నొచ్చుకుంటూ, అయ్యయ్యో నా వల్లే బంగారం లాంటి డ్రెస్సు పాడింది, సారీ వన్స్ అగైన్ సంధ్య అన్నాడు. ఇంతలో సంధ్య బుర్రలో ఏదో మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే రామ్ వైపు తేరిపారా చూస్తూ, నిన్ను క్షమించాలంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి అంటూ రామ్ వంక చూస్తూ అన్నది. రామ్ ఆ మాటకి ఆశ్చర్యంగా చూశాడు. సంధ్య ముందుకి ఒక అడుగు వేస్తూ వెయిట్ అంటూ వయ్యారంగా నడుచుకుంటూ ఎక్కడికో వెళ్ళింది. ఒక 10 నిమిషాల్లో బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని టీవీగా నడుచుకుంటూ రామ్ వైపుకి వచ్చింది. బ్లూ కలర్ డ్రెస్లో ముద్దుగా ఉన్న సంధ్య వైపు కళ్ళప్పగించి అలాగే చూస్తున్నాడు రామ్. సంధ్య రామ్ మొహం మీద చిటికెలు వేస్తూ పద అంటూ రామ్ చేయి పట్టుకుని ముందుకు నడిచింది. రామ్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ ఆశ్చర్యంగా ఎక్కడికి అన్నాడు. సంధ్య ఒక కనుబొమ్మ పైకి ఎగరేస్తూ, నీ పాపానికి ప్రక్షాళన అంటే నాతో డ్యాన్స్ అంది. రామ్ ఆ మాటకి కంగు తిన్నాడు. చిన్నగా పాట వస్తుంది. సంధ్య రామ్ని తన వైపుకు లాక్కొని డ్యాన్స్ చేయడానికి ఉపక్రమించింది. రామ్ భయంగా చూశాడు సంధ్యని. సంధ్య నెమ్మదిగా రామ్ భుజం మీద చుట్టూతో చెయ్యి వేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. ఆ పదునైన చూపుకి రామ్ ఒకంత కలవరపడ్డాడు. ఆ చల్లని సాయంకాలం గాలి వీస్తూ చుట్టూతా మృదువైన సంగీతంతో సంధ్య మైమరిచిపోయి రామ్ వంకే చూస్తుండిపోయింది. రామ్ కొంచెం ఇబ్బందిగా మసలాడు. ఆ గాలికి వీచడం వలన సంధ్య నుదురుపైన ముంగురులు పడుతూ ఉంటే రామ్ ఒక్కసారిగా అటు పక్కకు చూసి కనురెప్ప వేయకుండా అలాగే ఉండిపోయాడు. ఎప్పుడు లేనిది తనకి సంధ్య అందంగా ఏదో తెలియని భాషతో తన కళ్ళతో చేరవేస్తున్నట్టుంది. తనకే తెలియకుండా సంధ్య కళ్ళలో చూస్తూ ఒక్కో అడుగు వేశాడు డ్యాన్స్ చేయడానికి. మత్తుగా తాగి ఉన్న ప్రవీణ్ ఒక్క దెబ్బకి తాగింది ఎగిరిపోయింది. తన కళ్ళ ముందు తన జూనియర్ రాముడేనా డ్యాన్స్ వేసేది అని కళ్ళప్పగించి చూస్తున్నాడు. రామ్కి సంధ్య తప్పితే ఎవరూ కనిపెట్టనివ్వడం లేదు. ఇంచుమించు సంధ్య కూడా అంతే. ఆ మ్యూజిక్కి తగ్గట్టు ఇద్దరు కాళ్ళు కదులుతూ ఉన్నాయి. దూరం నుంచి ఇదంతా చూస్తున్న దేదీప్య ముసుముసులు నవ్వులు నవ్వింది. అది చూసి బంటి తన కోసమే అలా దేదీప్య సిగ్గుపడుతుందని తాను కూడా మెరుగులు తిరిగిపోయాడు. సాగర్ చిన్నగా నవ్వాడు. మొత్తానికి మన గురుడు దారిలో పడ్డాడు దేదీ అంటూ దేదీప్య పక్కకొచ్చి అన్నాడు సాగర్. దేదీప్య పక్కన నవ్వింది. ఇంతలో మ్యూజిక్ ఆగిపోయింది. అందరూ చప్పట్లు కొట్టేసరికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చారు రామ్ సంధ్యాలు. ఇద్దరు సిగ్గుతో తలదించుకున్నారు. నెత్తిపైన గ్లాస్ పెట్టుకుని తూలుతూ తమ వైపే వచ్చిన మైకేల్ గుండెలు అదిరేలా బిగ్గరగా నవ్వాడు. అందరికీ ఆ చిరునవ్వు అలవాటే కాబట్టి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. రామ్ వైపు మత్తిగా చూస్తూ, మై డియర్ రామ్, నీతో ఎంత టాలెంట్ ఉందని నాకు తెలియదే. ఎనీవేస్ ఆడపులు లాంటి మా శాండీ చేత డ్యాన్స్ చేపించావు. గ్రేట్ మ్యాన్ గ్రేట్ అంటూ రామ్ భుజం చరుస్తూ ముందు కదిలాడు ఏదో రాగం ఆలపిస్తూ. మైకేల్ అన్న చివరి మాటలకి సంధ్య ఈగో మళ్ళీ హర్ట్ అయింది. అప్పటి వరకు రామ్ పైనున్న ప్రేమ కాస్త కోపంగా మారింది. పదునైన తన శాండిల్స్ని నేలకేసి కొట్టి అంటూ బార్ కౌంటర్ వైపు కోపంగా నడుచుకుంటూ వెళ్ళింది. సంధ్యలో వచ్చిన ఆ స్ప్లిట్ పర్సనాలిటీకి రామ్తో పాటు సాగర్ దేదీప్య కూడా ఆశ్చర్యపోయారు. రామ్ వెనకాలకి తిరిగి సాగర్ వైపే చూస్తూ, ఏమైంది సాగర్, సంధ్య ఉండుండి అలా వెళ్ళిపోయిందే అంటూ అమాయకంగా అడిగాడు. సంధ్య గురించి తెలిసిన సాగర్ చిన్నగా నిట్టూర్చి,
కూల్ బ్రో, నే ఉన్నాగా అంటూ రామ్ భుజం పైన చరుస్తూ సంధ్య ఉండే దిక్కుగా వెళ్ళాడు. సంధ్య అప్పటికే 2 గ్లాసులు ఫుల్గా తాగేసింది. గ్లాస్ టేబుల్ పైన పెడుతూ, హౌ డేర్, నేను డ్యాన్స్ వేశానా ఆ విభూతితో? కాదు కాదు, అతన్నే నాతో వేయించేలా చేశా. అలాంటిది నేను ఆ విభూతితో డ్యాన్స్ వేయడమా ఏంటి? నాన్సెన్స్ అంటూ మాటలు తడబడుతూ తూలి కింద పడిపోయింది సంధ్య. చటుక్కున్న సాగర్ వచ్చి పట్టుకున్నాడు సంధ్యని. సాగర్ చిరుకోపంగా, బేబీ వాట్ ఈస్ దిస్, నువ్వు తాగడం ఏంటి? అసలు ఆ వాసన అంటేనే చికాకంటావు, అలాంటిది గెటప్ అయిసే అంటూ సంధ్యాని పట్టుకుని లేపాడు. తూలుతూ ఉన్న సంధ్య వైపు రామ్ ఆశ్చర్యంగా చూస్తాడు. అంతసేపు తనతో చిలిపిగా పెద్ద నోరేసుకుని అరిచే సంధ్యని ఇప్పుడు చూస్తున్న సంధ్యని చూస్తుంటే ఎందుకో తనకి నచ్చలేదు. ఇంతలో నెమ్మదిగా సంధ్యకి వెక్కిళ్ళు వస్తున్నాయి. అంటూ రామ్కైతే కడుపులో దేవినట్టే ఉంది. అక్కడ ఉండాలంటే పరుగున దేదీప్య వెళ్ళి నిమ్మకాయ జ్యూస్ ఇచ్చింది సంధ్యకి. కాస్త పర్వాలేదు అన్నట్టుంది సంధ్య పరిస్థితి. రామ్ అక్కడ ఉండలేక ప్రవీణ్ని తీసుకుని ఇంటి ముఖం పట్టాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.